మిడ్ నైట్ మీరు రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు డోర్స్ ఒక్కసారిగా ధన ధన అని ఎవరు తట్టినట్లు సౌండ్స్ వస్తే మీరేం చేస్తారు? మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? కామెంట్స్ లో చెప్పండి. ఈ రోజు నేను చెప్పేది మన సబ్స్క్రైబర్ లైఫ్ లో జరిగిన ప్రెసెంట్ జరుగుతూ ఉన్న ఒక రియల్ హర్రర్ ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేస్తున్నాను. సో ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ హర్రర్ స్టోరీస్ అంటే భయం ఉన్న వాళ్ళు కానీ ఈ స్టోరీని స్కిప్ చేసేయండి. ముందుగానే చెప్తున్నాను. హాయ్ అండి, నా పేరు మల్లేశ్వరి. అందరూ అంటే నా క్లోజ్ రిలేటివ్స్ కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ముద్దుగా మళ్ళీ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నా నిక్ నేమ్ ఎందుకు చెప్పానో మీకు తర్వాత చెప్తాను. ప్రెసెంట్ నా సిచ్యువేషన్ అయితే ఏం బాగాలేదు. ఈ హాస్టల్లో జాయిన్ అయినప్పటి నుంచి చాలా వీక్ అయిపోయాను. నేను ఈ హాస్టల్లో జాయిన్ అవ్వక ముందు నాకు ఎవ్వరూ చెప్పలేదు ఈ రూమ్ లో జాయిన్ అవ్వద్దు అని. నా స్టోరీని విన్నాకైనా కొంతమంది అన్ని జాగ్రత్తలు తీసుకొని అన్ని తెలుసుకొని హాస్టల్లో జాయిన్ అవుతారని నా స్టోరీని మీతో షేర్ చేస్తున్నాను. నేను MBA చదువుకొని ప్రెసెంట్ అయితే ఒక స్టార్ట్అప్ కంపెనీలో HR గా చేస్తున్నాను. మా ఊరు కాకినాడ. నేను వర్క్ చేసేది మాత్రం చెన్నైలో మాకు ఓన్ హౌస్ లేదు అండ్ రిలేటివ్స్ కూడా ఎవరూ లేరు వాళ్ళ ఇంట్లో ఉండడానికి. అందుకని హాస్టల్లోనే ఉంటున్నాను. మా హాస్టల్లో నేను ఉండేది 2 షేరింగ్ రూమ్ లో. నేను జాబ్ లో జాయిన్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. ఈ హాస్టల్ కి రాకముందు నేను వేరే హాస్టల్లో ఉండేదాన్ని. అక్కడ ఓనర్ తో ఫుడ్ గురించి క్లాషెస్ వచ్చి రీసెంట్ గానే ఈ హాస్టల్ కి అంటే ప్రెసెంట్ నేను ఉండే హాస్టల్ కి వచ్చాను. ఈ హాస్టల్ కి వచ్చి కూడా 3 months అవుతుంది. అదేంటో కానీ నేను ఈ రూమ్ లోకి వచ్చినప్పటి నుంచి ఒక్కరు కూడా ఈ రూమ్ లోకి రాలేదు. ఈ రూమ్ లోకి ఎందుకు ఎవరు జాయిన్ అవ్వట్లేదో అని నాకు ఈ రూమ్ లోకి వచ్చిన 3-4 days కి అర్థమైపోయింది. నా రూమ్ లోనే కాదు పక్క రూమ్ లో ముందు రూమ్ లో కూడా ఎవరు జాయిన్ కాలేదు. నాకు రెంట్ 12,000 కొంచెం ఎక్కువే కదా, అందుకే రావట్లేదేమో అనుకున్నాను. నేను ఈ హాస్టల్ కి రాకముందు పాత హాస్టల్ ని వెకేట్ చేసే టైంలో మంచి హాస్టల్ కోసం వెతుకుతూ ఉంటే ఈ హాస్టల్ కనిపించింది. బయట నుంచి చూడడానికి బాగానే ఉంది, ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. ప్రతి రూమ్ లో టీవీ ఉంది, వాషింగ్ మిషన్ ఉందని బయట రాసుంది. అందుకని రూమ్ చూద్దాము, నచ్చితే ఇదే హాస్టల్లో జాయిన్ అవుదాము, ఎలాగో నా కంపెనీకి కూడా దగ్గరలో ఉంది కదా అని లోపలికి వచ్చి ఓనర్స్ కిందనే ఉంటారు గ్రౌండ్ ఫ్లోర్ లో. ఓనర్ ని కలిసి నాకు 2 షేరింగ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ కావాలి అని అడిగితే మా దగ్గర సింగిల్ బెడ్ ఉండదు కానీ 2 షేరింగ్ నుంచి 4 షేరింగ్ వరకు ఉంటదని చెప్పింది. సర్లే 2 షేరింగ్ చూపించండి అని అడిగితే ఒక రూమ్ చూపించారు. ఆ రూమ్ ఎలా ఉందంటే కొంచెం దుమ్ము మట్టిగా ఉంది. అది చూసి ఈ హాస్టల్ రూమ్స్ అన్ని క్లీన్ చేయరా అని అడిగితే అదేం లేదమ్మా, ఇంకా రూమ్ లో ఎవరు జాయిన్ అవ్వలేదు కదా అందుకే క్లీన్ చేయించలేదు, నీకు రూమ్ నచ్చితే నువ్వు వచ్చే ముందు క్లీన్ చేపిస్తాను అనింది. సరే అని రూమ్ మొత్తం చూశాను. నాకైతే రూమ్ బాగా నచ్చింది.